మీ అందరికీ కర్మేలు ఆరాధన మందిరం తరపున వందనాలు తెలుపుచున్నాం. మరి 2026 సంవత్సరం ఈ 6వ నెలలో మొదటి ఆదివారం మనం కలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. మనము ఒకరేడలో ఒకరు ప్రార్థన కండ ద్వారా సజీవుల్లో ఉంటూ మనము కలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఎంతోమంది దినాన్ని చూడలేని వారుగా ఉంటున్నారు, చూస్తూ కూడా నెమ్మలేని వారు ఉన్నారు. మనకైతే దేవుడు నెమ్మదినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలం కూడా ఇచ్చాడు. మరి ఈ సమయంలో మనము ఆరాధన కొరకై మరి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనమందరము మొట్టమొదటిగా మనం గట్టిగా స్పష్టంగానే చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనమందరం కలిసే మనము చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. రెండో భాగము యోహాను రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాన్ని కూడా మనం కలిసి మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనం మనం కలిసి చదువుకుందాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడలేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయా కనికరం గల మా ప్రభువా, అనంత జ్ఞానం ఇటువంటి దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి మీద మానవుని ఎడల మీకున్న ప్రేమ దేవాందులకి ఆరాధిస్తూ పూజిస్తున్నాం. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. మరణము కంటే ఎక్కువ మమ్మల్ని ప్రేమించి మీ ప్రాణమును పెట్టిన దేవుడేందుకు స్తోత్రములు. మీ రక్తంతో మమ్మల్ని కొన్నారు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు సెలవిచ్చిన దేవానికి వందనములు చెల్లిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాం. మరి అంతేకాదు, నన్ను మమ్మల్ని మీరు విడిచిపెట్టక మమ్మల్ని సంఘము సహవాసంలో మమ్మల్ని చేర్చి వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిడందును ప్రార్థన చేయడం ఎడతెగగా ఉంచిరి అన్నట్టుగా ఈ ప్రత్యక్షతలోనికి మమ్మల్ని చేర్చారు. స్తోత్రములు. భూమి మీద నైనా మీరు మాకిచ్చిన ప్రత్యేక దర్శనాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అంతేకాదు, మమ్మల్ని భద్రపరచడానికి ఆరాధిస్తూ పూజిస్తున్నాం. పత్తికొండ కర్మేలు నుండి నన్ను కూడా క్షేమకరంగా నీ ప్రజల మధ్యకు మీరు తీసుకుని వచ్చారు. స్తోత్రాలు. విడిచొచ్చిన సంఘము కుటుంబాన్ని ప్రజలను జ్ఞాపం చేసుకుంటూ అక్కడ నిలబడి దాసులను బలపరిచి వాడుకున్నాం. ఇక్కడ కూడా పాటల ద్వారా నేను మహింపరిచే వారిగా కృప ఇచ్చారు. ఇప్పుడు వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని నిన్ను ఆరాధించి గణపరిచినట్టుగా మీరేమైనారో మేమేమైనా జ్ఞాపం చేసుకొని తనువు తీరగా నిండార మనసుని ఆరాధి పూజించడానికి సాయం ఇచ్చి మార్గమంతలు తోడే ఉండి ప్రభు నన్ను కాపాడుతూ నీ ప్రజల మీద క్షేమం చేర్చా స్తుతిస్తున్నాం. మరి చదువులేఖనాన్ని దీవించి ఆశీర్వదించండి. మా మధ్య సింహాసనాశీనుడు ఉండండి. మందిరంతో మీ చొక్కాలతో నింపండి, మీ ఆత్మలతో నింపండి. రావాల్సిన వారి మార్గం తరపు నడిపించండి. అట్లా ఈ పరిచయంతో మీ హస్తాలకు అప్పగిస్తూ కీర్తన 32:8 ప్రకారం, నిర్గమ 4 ప్రకారం, యోహాను సువార్త 14:6 ప్రకారం, లూకా సువార్త 12 ప్రకారం, మత్తయి 10 సాయం కృపను కోరుతూ యేసుకేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 ప్రకారం కీర్తనతో వందనం చెల్లిస్తూ అల్లా శబ్దం దూరపరిచి మీరు మహిమ పొందుతారని గ్రహించగల మనసు విరిగి చెవులు నాకు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుతారని శత్రుసిగ్గు కలిగిస్తారని కృపను కోరుతూ ఎట్లా ప్రారంభించటం ముగించాలి ప్రారంభించి ముగింపు వరకు మీ నడుపుదల నాయక రక్త పురుషణ ఆత్మను కోరుతూ యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.
ప్రభు నామమున మరి తిరిగి మనమందరము ఆయన ఆరాధించడానికి ఘనపరచడానికే కూడి వచ్చి ఉన్నాం. నేను కూడా మీ అందరికీ ముందే వచ్చినాను. ఏమంటే ఇప్పుడు పాట చివరిలో వచ్చి కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకొని మళ్ళీ వచ్చి మొదటి పాటలోనే వచ్చి కూర్చున్నా, కానీ లోపలికి రాలేదు. కానీ ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా మన ప్రభు ఆరాధనలకు యోగ్యుడైన వాడు. అయితే ఇక్కడ మనం చదివినటువంటి లేఖనాల్లో మనం చూస్తూ వచ్చాము. ఇక్కడ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయములో మనము 15-16 వచనంలో చదువుతూ వచ్చినప్పుడు, ఆయన శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షం కనపరిచెను. ఆ సర్వాధిపతి ఎవరంట? రాజులకు రాజును ప్రభులకు ప్రభై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నాం, అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని తిమోతికి హెచ్చరికగా చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఎందుకంటే తిమోతిని ఎట్లా బలపరుస్తున్నాడు, తిమోతిని ఏ రీతిగా ఆత్మీయంగా నడిపిస్తున్నాడో మనం చూడవచ్చు. ఇక్కడ ఆయన ఎవరంట? సమీపింపరాని తేజస్సుటువంటి దేవుడు. అంటే ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను ఎవరు కూడా చూడలేదు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన సర్వాధికారి దేవుడు అంటే ఆయన ఎవరంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి, రోమపత్రిక 9:5లో అక్కడ ఇంకో మాట మనకు కనబడుతుంది. చదువు మాట, రోమపత్రిక 9:5. కాబట్టి ఈయన ఏ రీతిగా జన్మించాడంట? శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎవరంట? ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన సర్వాధికారైన దేవుడు. అంటే ఇక్కడ సమీపింపరాని తేజస్సున్నటువంటి దేవుడు. ఆ దేవుడు మానవాళి కొరకు శరీరము లేనిటువంటి దేవుడైన, కానీ శరీరమును ధరించుకోవాల్సినటువంటి వాడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని మనం చదువుతూ వచ్చాం, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. ఎవరంటే ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు. ఆత్మస్వరూపమైనటువంటి దేవాది దేవుడు, సమీపింపరాని తేజస్సులున్న దేవుడు, ఏ మనుష్యుడు కూడా చూడలేనటువంటి స్థితిలోటువంటి ఆ దేవుడు మన కొరకు ఈ లోకంలోనికి శరీరధారిగా ఎట్లొచ్చాడంట? శరీరధారిగా. అందుకనే యోహాను భక్తుడు అంటాడు, 1వ అధ్యాయంలో 1వ వచనములో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆ దేవుడై ఉండెను. ఆదిలో దేవుడు, ఆ దేవాది దేవుడు, ఆదిలో ఆయన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, ఆరాధనలకు యోగ్యమైనటువంటి దేవుడు, సమీపింపర తేజస్సులో ఏ మనుష్యుడును కనబడలేని అమర్తున్న దేవుడు, ఆదిలో ఉన్నటువంటి దేవుడు భూమిదికి ఆయన శరీరధారిగా రావడానికి వచ్చాడు. శరీరం దాల్చిన వాడిగా ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 14 అక్కడ ఏం రాయబడింది? అక్కడ ఆ వాక్యము
ఆ, మన మధ్య నివసించెను. ఆ, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆ. మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి శరీరము లేనటువంటి ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. శరీరమును కలిగిన వాడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అంటే ఆయన పాప శరీరాకారం ధరించుకోవడానికి ఇష్టపడిన వాడుగా వచ్చాడు. అంటే ఆత్మస్వరూపంటే దేవుడు, శరీరము ఆకారం లేని దేవుడు శరీరమును ధరించుకొని భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన గురించి లూకాసు వార్తలో మనము జ్ఞాపం చేసుకుంటే 2వ అధ్యాయము 6వ వచనములో ఏమని రాయబడింది అక్కడ? వారక్కడ ఉన్నప్పుడు, ఆమె ప్రసవ దినములు నిండెను కనుక అవును, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సమీపరాన్ని చేసేసిన దేవుడు ఇప్పుడు శరీరమును ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ అంటే ఆయన పవిత్రుడు, చెప్పాలంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. అటువంటి ప్రత్యేకించినటువంటి ఆ దేవాది దేవుడు మానవాళిని భూమి మీద కలగజేసిన కారణాన్ని బట్టి, మానవుడు ఆజ్ఞ అతిక్రమించిన కారణాన్ని బట్టి, మానవుడు పాపములో పతనమైన పరిస్థితిని బట్టి ఆ మానవుణ్ణి ఆయన తిరిగి రక్షించుకోవడానికి కొరకై ఏ ధర్మశాస్త్రము కానీ, ఏ బలులు కానీ, ఏ యాజకులు కానీ రక్షణ కల్పించలేనటువంటి మానవునికి రక్షణ కల్పించడానికి కొరకై ఆ దేవుడు శరీరమును ఇక్కడ కలిగిన వాడుగా ఉన్నాడు. శరీరంలో మానవుడు, ప్రతి మానవుడు పాపే. అయితే ఆయన కూడా మన పాపములకు ప్రాయశ్చితం కలిగించడానికి కొరకై ఆయన భూమి మీదకి శరీరం కలిగిన వాడుగా వచ్చాడు, శరీరము ధరించుకున్నాడు. అందుకనే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సర్వాధికార దేవుడే ఉండి కూడా, సర్వమును లోపరుచుకున్నటువంటి శక్తిమంతుడైండి కూడా ఆయన భూమి మీద ఎట్లా కనపడుతున్నాడు? ఇక్కడ మనకి ఏ రీతి కనపడుతున్నాడు కదా? సత్రములో తన తొలిచూరు కుమారుని కని పొత్తిగులతో చుట్టి సత్రములో స్థలము లేనందువలన ఆయనను పశువుల కదా తొట్టిలో పాకలో ఉందాడా? తొట్టిలోనే ఉందా? ఎక్కడ పనుండి పెట్టారంట? పశువుల తొట్టిలో. అంటే ఇది మనకేం చూపిస్తుంది కదా? ఏం చూపిస్తుంది? ఈ దరిద్రం చూపిస్తుంది. ఇది ఏం చూపిస్తుంది? 2 కొరింథీ పత్రికలో మనం జ్ఞాపం చేసుకుంటే 8వ అధ్యాయము కదా, ఒక మాట చూడండి, అక్కడ జ్ఞాపకం వస్తుంది. 8వ అధ్యాయం 9వ వచనం చదవమ్మ. ఇది కాబట్టి ఇక్కడ శరీరధారి దేవాది దేవుడు, ఇక్కడ సృష్టికర్తైన దేవుడు ఇక్కడ తను మార్పు చెందినవాడిగా మానవాళి కొరకై శరీరము దాల్చి తాను ఇప్పుడు ఇక్కడ ఏమైనాడంటే ఇక్కడ దరిద్రుడుగా చేయబడ్డాడు. సృష్టికర్తైన దేవుడే, సర్వాధికారి దేవుడే మన కోసరము ఆయన మారాడు. మానవుడు మారలేదు. మారింది ఎవరు? ఇక్కడ దేవుడు మారాడు. ఆత్మస్వరూపం దేవుడు శరీరముగా మారాడు. రెండవదిగా ఇక్కడ దరిద్రముగా మార్చబడుతూ వచ్చాడు. అందుకనే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురుగా. కాబట్టి ఆయన ధనవంతుడై ఉండి కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన, అంటే ఇక్కడ ఆయన తన్ను తాను తగ్గించుకున్నవాడు, దరిద్రుడిగా చేయబడ్డాడు. ఆయన ధనవంతుడైన దేవుడే. ఈ లోకంలో ధనవంతులుగా ఉండవచ్చు, ఈ లోకంలో గొప్పవారిగా ఉండవచ్చు, ఈ లోకంలో అనేకులు ఐశ్వర్యవంతులు ఉండవచ్చు. అయితే దేవుడు మాదిరినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు మాదిరిగా కనపరచుకోవడానికి కొరకై
తన స్థితిని మార్చుకున్నటువంటి దేవుడు. ఆయన దరిద్రతలోనికి వచ్చాడు. ఏ ధనవంతుడు కూడా ఈ లోకంలో దరిద్రుడు కావడానికి ఇష్టపడడు. ఏ ధనవంతుడు కూడా చిన్న పాకలో పరుండడానికి ఇష్టపడడు. ఏ ధనవంతుడు కూడా పేదరికములో జీవించడానికి ఇష్టపడడు. అయితే ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను మీరందరూ ఎరుగుదురు కదా. మీరే కాదు, లోకంలో ఉన్న మానవులు ప్రతి ఒక్కరూ. ఆయన ఎవరంట? ఆయన ధనవంతుడైన దేవుడు. కాబట్టి ఇప్పుడు మన దరిద్రతను వలన మనను ధనవంతులుగా చేయడానికి కొరకై ఆయన ఏమైనాడంటే ఇక్కడ దరిద్రుడిగా చేపట్టాడు. అంటే దరిద్రుడిగా చేపట్టాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎంతగానో ఇక్కడ ఏమైనాడు, ఇక్కడ మార్పు చెందిన వాడిగా తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవాది దేవుడై ఉండి, సృష్టికర్తను దేవుడై ఉండి, మానవాళి కొరకై మానవులు పాపంలో ఉన్న కారణాన్ని బట్టి పాపంలో మరణించే మానవుణ్ణి రక్షించడానికి కొరకై, ఆ మానవుని భూమి మీద పరిశుద్ధపడడానికి కొరకై దేవాది దేవుడు ఇక్కడ తను మార్పు చెందాడు. ఆయన మార్పు లేనివాడంట. ఆయన యెహోవా నాయన నేను మార్పు లేనివాడను, యాకోబు సంతతైన మీరు లయము కాలేదు. అందుకనే అటువంటి మాట పలికినటువంటి దేవుడు మార్పు చెందాడు. ఇక్కడ ఏం చెందాడు? ఇక్కడ మార్పు చెందాడు. ఏ మార్పు చెందాడు ఇప్పుడు చెప్పండి? శరీరధారిగా వచ్చాడు. ఇక్కడ తను తాను తగ్గించుకున్నాడు ఇక్కడ కదా. అంతేకాదు ధనవంతుడైన కూడా ఇక్కడ ఏమైనాడు? ఇక్కడ దరిద్రుడుగా దేవుడు అక్కడ చేయబడుతూ వచ్చాడు. నిజంగా ఏ పాపం ఎరగనిటువంటి ఆయన పాపములో ఉన్న మనలను పవిత్రులుగా చేయడానికి కొరకై, మనల్ని ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు హెచ్చించడానికి కొరకై, మనము ధనవంతులముగా చేయబడడానికి కొరకై ఆయన భూమి మీద మన కొరకు ఇక్కడ ఏమైనాడంటే అక్కడ దరిద్రుడుగా. చూడు ఎంత బాగా రాయబడింది. ఆయన మన కొరకు ఏమైనాడంట? దరిద్రుడుగా. ఎట్లా ఆయన ఈ లోకంలో దిగి వచ్చాడు? ఆయన గొప్ప స్థానాన్ని వెతకలేదు, గొప్ప వారిలో జన్మించడానికి ఇష్టపడలేదు, గొప్ప స్థాయిలో పండుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన పరుండుకున్న స్థలం ఏదంట? పశువుల తొట్టిలో. ఎందుకు పశు తొట్టిలో పరుండు పెట్టారు? సత్రములో స్థలము లేదు కాబట్టి. ఎవరికి స్థలము లేదు? సృష్టికర్త దేవునికి స్థలము లేదు. సృష్టికర్త దేవుడు అయ్యుండి కూడా ఆయనకు స్థలము లేదు సత్రములు కాబట్టి ఆయనను పశువుల పాకలు ఇక్కడ ఏమేసినట పరుండబెట్టి వచ్చాడు. అందుకని ఆయన ఉన్నత స్థాయిని ఎంచుకోలేదు, ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకొని ఆయన మార్పు చెంది దరిద్రుడిగా చేయబడి నిజంగా పాపులమైన మనలను రక్షించడానికి కొరకై ఆయన దీనస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎవరైనా సృష్టికర్త అయిన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, ఆకారం లేని దేవుడు, శరీరం లేని దేవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడైనా ఆత్మస్వరూపమైన దేవుడై ఉండి ఆయన శరీరం దాల్చుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు ఆయన ఇష్టపడలేదు. అందుకనే ఇప్పుడు ఆయన తన్ను తాను తగ్గించుకొని ఇక్కడ ఏమైనాడు? ఇక్కడ దరిద్రుడిగా చేయబడుతూ వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం జ్ఞాపం చేసుకుంటే ఒక మాట చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకరు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆకారమందు ఎట్లున్నాడంట? మనుష్యుడిగా కనపడి, అందుకనే ఆ వాక్యము శరీరమును ధరించి. కాబట్టి ఇప్పుడు చెప్పు, చదువు మాట ఇప్పుడు మళ్ళా. మరియు ఆయన ఆకారమందు కాబట్టి ఇక్కడ మనము గమనిస్తున్నాం, ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను ఏమైనాడు? అక్కడ తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం తగ్గించుకున్నాడు? ఎందుకు తగ్గించుకున్నాడు? సృష్టికర్తను దేవుడేంటి, ఆత్మస్వరూపం దేవుడై ఉండి
కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీయందు ఆయన జన్మించి శరీరాకారం ధరించుకున్నవాడై దరిద్రుడుగా జన్మించాడు. పశువుల పాకలో పరుండ పెడుతూ వచ్చాడు. వడ్రంగి పాకలో పెరుగుతూ వచ్చాడు. దేవుని యొక్క దేవాలయంలో దివ్యవాక్యములు బోధిస్తూ వచ్చాడు. పాపమైనటువంటి మానవుల కొరకై, మానవారి కొరకై రక్షణ కల్పించడానికి కొరకై ఆ దేవుడు ఇక్కడ మార్పు చెందాడు. ఏం రాబడింది? 2:8 ఫిలిప్పీ రాసిన పత్రిక 2:8 మళ్ళా మరియు చూడు, ఆయన ఆకారమందు, ఆయనకి ఏ ఆకారం ఉంది చెప్పండి ఫస్ట్ కదా? ఆత్మస్వరూపైన దేవుడు. ఆత్మస్వరూపైన దేవుడు ఆయన ఆకారమందు, కాబట్టి మనుష్య రూపంలోకి వచ్చాడు. ఆకారం ధరించుకున్నాడు, శరీరం ధరించుకున్నాడు. మానవాళి కొరకై ఆకారం ధరించుకున్నవాడే మనుష్యుడుగా కనపడుతున్నాడు ఈ మనుష్యుడు. కాబట్టి నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి లోకం సాక్ష్యం, ఇదిగో ఎవరైనా లోక పాపమును మోసుకొని పోవు. అందుకనే యోహాను సువార్త 1:29 అక్కడ రాబడిన ప్రకారం యోహాను యేసు ప్రభును చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మనుషుల పోలికగా పుట్టి ఏమేనంటే అక్కడ దాసుని స్వరూపము ధరించుకున్నవాడై. కాబట్టి ఇప్పుడు దాసునిగా చేపట్టాడు. ఎవరి కోసరం? తన పిల్లల కోసరం. ఏ మానవునైతే మట్టితో తన మహిమతో చేసుకుంటూ వచ్చాడో, తన రూపం ఇచ్చాడో, ఆ మట్టిలో నుండి మానవునికి మరి శ్వాస ఊదుతూ వచ్చాడో, మనుషుడు జీవాత్మగా చేస్తూ వచ్చాడో, ఆ మానవుడు దేవుని నుండి తొలగిపోయినప్పుడు, దేవుని మహిమను కోల్పోయినప్పుడు, దేవుని సహవాసాన్ని కోల్పోయినప్పుడు, దేవాది దేవుడు తిరిగి తప్పిపోయినటువంటి మానవుణ్ణి, పాపములో పతనమైపోయిన మానవుణ్ణి రక్షించుకోవడానికి కొరకాయి ఏమేనాడు ఇక్కడ కదా? తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపిన వాడై చదువు మాది మళ్ళీ కంటిన్యూ చేయి. కాబట్టి ఆఖరి మనుషుడు కనపడి మరణం పొందినంతగా అనగా కాబట్టి ఇక్కడ మానవాళి రక్షణ కొరకై ఎవరు నశించిన దేవునికి ఇష్టం లేక సృష్టికర్తన దేవుడు శిలువ మరణం, శిలువ ఏం చూపిస్తుందంటే మరణ శిక్షను చూపిస్తుంది. ఇక్కడ శిలువ అనేది శిక్షకు సాదృశ్యంగా కనబడుతుంది. తప్పు చేసిన వారు, పాపం చేసిన వారు శిక్ష రుజువైనప్పుడు రోమా ప్రభుత్వం ఏ శిక్ష వేసేవారంట? శిలువ శిక్షను విధించేవారు. శిలువ మరణమును సాదృశ్యం. శిలువ అంటే ఎవరు ఇష్టపడరు. శిలువ ఎంత వేదనకరమైనటువంటి స్థలం. మానవుడు వేదన పొందవలసిన వాడు, మరణ శిక్షణ పొందవలసిన వాడు, మరణమునకు పాత్రుడైన మానవుణ్ణి దేవుడు రక్షించడానికి కొరకై, ఆ శిక్ష నుంచి మానవుని విడిపించడానికి కొరకై ఆయన మనిషి ఆకారములోనికి, శరీరాకారంలోనికి శిలువ మరణము ఏమంటే అక్కడ శిలువ మరణము పొందినంతగా ఎవరైనా కదా, ఎవరైనా ఇప్పుడు సృష్టికర్త అనే దేవుడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము ఒక మాట, 5వ అధ్యాయం 21 కాబట్టి ఇక్కడ రాయబడింది స్పష్టంగా, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు
పాపమెరుగను ఆయనను మన కోసము పాపముగా ఎవరు చేసింది? పాపముగా దేవుడే చేశాడు. అంటే ఏ పాపమెరుగనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపములో ఉన్న మానవుడు, పాపములో పతనమైన మానవుణ్ణి రక్షించడానికి కొరకై ఏ పాపం ఎరిగినటువంటి ఆ దేవాది దేవుడు శిలువ మరణము పొందినంతగా తను తాను విధేయత చూపిన వాడై భూమి మీద శరీరాకారంలో కనబడుతున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ 2:8 ప్రకారము ఆయన మన కొరకు తను తాను తగ్గించుకున్నవాడిగా కనబడుతున్నాడు. ఆయన గురించి పౌలు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, ఏమని, ఎందుకనగా మనం ఆయన యందు నీతి అగునట్లు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి, అంటే మన యందు ఏం కనపడాలంట? దేవుని నీతి అగుపడినట్లు. మనం నీతిమంతులుగా చేయబడాలని, పరిశుద్ధులుగా చేయబడాలని, మనం ప్రత్యేకమైనటువంటి వారముగా ఉండాలని దేవుడు మన కొరకు, మన నీతిమంతులుగా చేయడానికి కొరకు ఏ పాపం మెరుగనటువంటి ఆ దేవాది దేవుడు ఇక్కడ ఏమైనాడు? ఇక్కడ పాపం మెరుగని ఆయన మన కోసం పాపముగా చేపట్టాడు. దేని వాక్యం సెలవిస్తుంది? మొదటి యోహాను పత్రికలో మనము జ్ఞాపం చేసుకుంటే అక్కడ స్పష్టంగా చూడొక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 9వ వచనములో, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనం అందరూ చదువుదాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తం ఎండుటకు తన కుమారుని పంపెను. ఇందులో కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపమైన దేవుడు కాబట్టి పాపమెరుగనటువంటి ఆయన, ఆ దేవాది దేవుడు మన కొరకై ఏమైనాడు? అక్కడ పాపముగా చేపడ్డాడు. పాపం ఎరుగని మన కొరకు ఆయన పాపముగా చేపడ్డాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి కొరకై తాను తగ్గించుకున్నాడు. పాపిగా అక్కడ నిలిచిన వాడిగా ఉన్నాడు. అందుకని మనం చదువుతూ వచ్చాం 5:21. అక్కడ ఏమి రాయబడింది? ఇక్కడ చదువు మమ్మల్ని మాగము. ఎందుకనగా కాబట్టి ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన పాపముగా దేవుడు చేశాడు. ఎందుకు? మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగడానికి కొరకై. అందుకనే పిలాతు ఎదురు నిలబడినప్పుడు పిలాతు అంటూ అడుగుతున్నాడు, నువ్వేం మాట్లాడవా, పలకవా? నేను నిన్ను విడిపించడానికి అధికారము కలదు, నిన్ను శిక్షించడానికి నాకు అధికారము కలదు అని పలికినప్పుడు కూడా యేసుప్రభువు వారు ఏమన్నారు? పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారం కూడా లేదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ న్యాయస్థానములో పాపము చేసిన వాడుగా నిలబడ్డాడు. ఆయన యందు ఏ పాపము లేదు. మన యందు నీతి నివసించడానికి కొరకై, మన నీతిమంతులుగా చేయడానికి కొరకై ఆయన పాపిగా చేయబడ్డాడు. ఇక్కడ ఏ పాపం ఎరగనటువంటి ఆయన మన నిమిత్తం ఇక్కడ ఏమైనాడు? ఇక్కడ పాపముగా చేయబడుతూ వచ్చాడు. పాపిగా కనబడుతున్నాడు. నేరం చేయలేదు, ఏ తప్పుదనం లేదు, ఆయనలో శిక్ష విధించడానికి ఏ పొరపాటు కూడా లేదు. అయితే పాపం చేసిన మానవుని కొరకు దేవాది దేవుడు, సృష్టికర్త దేవుడు, శరీరం దాల్చవలసిన వాడై ఉన్నాడు. సమీపం తెలుస్తున్న దేవుడు, ఏ మనుషుడు కనబడిన అమర్తున్న దేవుడు, ఆత్మస్వరూపిన దేవుడు,
ఆ దేవాది దేవుడు శరీరము దాల్చుకున్నాడు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించేదిగా ఉన్నది. కాబట్టి ఆ దేవాది దేవుడు మానవాళి కొరకై, నీ కొరకు, నా కొరకై, దరిద్రులున్న మనలను, పాపములున్న మనలను విడిపించి ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకురావడానికి కొరకై ఆయన దరిద్రుడిగా, ధనవంతుడిని దేవుడే, సమీప శేషున్న దేవుడే, ఆ దేవాదేవుడే శరీరధారిగా వచ్చినప్పుడు పాప శరీరాకం దాచుకున్నాడు. రెండోదిగా ఇక్కడ ఏం చెప్పినాడు? దరిద్రుడిగా చేయబడినాడు. మూడోది ఏం చెప్పినాడు ఇక్కడ? కాబట్టి ఫిలిప్పీ రాసిన 2:8 ప్రకారం మన కొరకు తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఇక్కడ విధేయత. కాబట్టి విధేయత లేకపోతే అవిధేయత. ఎందుకైనా తను తాను అప్పగించుకున్నాడు? ఎందుకు విధేయత చూపాడు? విధేయత చూపకపోతే శిలువ లేదు. విధేయత చూపకపోతే ఏమి లేదు, శిలువ లేదు. విధేయత చూపాడు కాబట్టి ఆ బంట్రోతులు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డారు, శిలువకు తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డారు, మేకులు కొట్టడానికి ఇష్టపడ్డారు, ములకిడం కొట్టడానికి ఇష్టపడ్డారు, కొరడాలతో కొట్టడానికి ఇష్టపడ్డారు. ఆయన గాయపడని ఇష్టపడుతూ వచ్చారు. ఆయన స్వరూపమును సొగసును లేనివాడిగా చేయబడుతూ వచ్చాడు. ఇవన్నీ జరిగినాయంటే కారణము ఆయన ఏం చూపించాడు ఇక్కడ? విధేయత చూపించాడు. మానవుని ఒక మాట ఒక తిట్టినాగా ఉంటే ఎవరైనా గట్టిగా తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా. నేను చేయను అనే దానికి ఎవరు లేరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఉండేది చెప్తున్నా. ఇంట్లో తల్లిదండ్రులు కూడా కుమార్ని ఏం రా అంటే ఏం చెప్పు అని గట్టి మాట్లాడేవారు కానీ ఉండారు. ఒకవేళ రకరకాలుగా మాట్లాడుకుంటారు. చిన్న పొరపాటు చేసినా దాన్ని గద్దించి సరిచేయాలనుకున్న మానవుడు మన ఇంటిలో కానీ మనం ఎక్కడైనా కానీ వెంటనే ఏమొస్తుంది? దాని జవాబు వ్యతిరేకత వస్తుంది. అదే విధేయత అనేది ప్రభు చూపించాడంటే అర్థం ఏంటి? ప్రభు ఒకవేళ ఆజ్ఞేస్తే సముద్రమా నిమ్మలమైపోయి నిమ్మలమైపోయింది, గాలి ఆగిపోతే ఆగిపోయింది. సర్వాధికారి దేవుడు ఆయన హస్తముల ద్వారా నీకు నాకు రూపం ఇచ్చాడు. ఆయన యొక్క హస్తము మన మీద ఉండు ద్వారా మనం ఆత్మీయ బలపరచబడతాం. దేవుని హస్తం వరకు తోడుగా ఉండు ద్వారా దేవుడు అట్లా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. తన బలాన్ని ఉపయోగించలేదు, తన శక్తిని ఉపయోగించలేదు, లేదా తన జ్ఞానాన్ని ఉపయోగించలేదు. జ్ఞానమునకున్నటువంటి ఉన్నతమైన ప్రేమను అక్కడ కనపరిచి నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? ఇక్కడ విధేయత చూపాడు. విధేయత చూపించాడు, తగ్గింపు జీవితం చూపించాడు, మాదిరి చూపించాడు. నీవు నేను ఆయన సన్నిధిలో ఆయన నీతి అగుణపరిచినట్లు ఏ పాపం మెరుగని ఆయన ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ పాపముగా చేయబడుతూ వచ్చాడు. పాపముగా చేయబడుతూ వచ్చాడంటే అందుకని ఏ పాపం ఎరుగని ఆయన. అందుకని మనం చూస్తూ వచ్చాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ 10వ వచనములో మనం చూస్తూ వచ్చాం. మనము దేవుని ప్రేమించుదామని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ఏం చేశాడంటే ఇక్కడ ప్రాయశ్చిత్తము చేస్తూ వచ్చాడు. ఎటువంటి విధేయత చూపినాడు. ఎవరైనా మరణం పొందడానికి ఇష్టపడతారా? ఎవరైనా శిక్ష పొందడానికి ఇష్టపడతారా? ఎవరు కూడా శిక్ష పొందడానికి ఇష్టపడరు, మరణం పొందడానికి ఇష్టపడరు. ఎవరు ఒక మాట అంటే సహించలేరు. అయితే దేవుడు ఎందుకు సహించాడు? దేవుడు ఎందుకు ఓర్చుకున్నాడు? దేవుడు ఎందుకు తను తగ్గించుకున్నాడు? ఎందుకు దేవుడు విధేయత చూపాడు? నువ్వెవరు? నీ స్థితి ఏంటి? నేనెవరిని? నా స్థితి ఏంటి? మన స్థితుల గురించి జ్ఞాపం చేసుకుంటే మనం ఎటువంటి వారము, మన నైజం, మన పుట్టుక, మన చరిత్ర, ఎందుకు పనికినటువంటి మనలం, భక్తిహీనులం, శత్రువులం, దేవుని మీద తిరుగుబాటు చేసేవారం, అవిధేయత చూపేవారం, లోబట లేని వారం, కృతజ్ఞత లేని వారం. ఏ మంచితనము లేటువంటి మనలను దేవుడు ప్రేమించి మన కొరకు దేవుడు విధేయత చూపి ఏమైనాడు? ఇక్కడ ఏమైనాడమ్మా? ఇక్కడ పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేపడ్డాడు. శిలువ రెడీగా ఉంది ఆయనకి. ఇప్పుడు ఆయనకు శిలువకు తీసుకెళ్ళడానికి కొరకు అందుకనే దేవుని వాక్యం రాయబడింది. ఆయన పొందిన దెబ్బలు, అన్యాయపు తీర్పు కొనిపోబడేటువంటి విధానము,
ఇవన్నీ జరిగినాక ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు? అన్యత్తుడు కొనుపోబడ్డాడు, ఆయన మన కొరకు రక్తం గార్చాడు, మన కొరకు సమస్తాన్ని అప్పగించాడు. ఏం జరిగింది తర్వాత? ఏమైంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? ప్రకటన గ్రంథం ఆ, 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 ఆ. చాలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని కానీ. ఆయన మన కొరకు ఏ పాపం ఎరగనటువంటి ఆయన మన కొరకు ముందు శిలువ ఉంది, పక్కన శత్రువులు ఉన్నారు, సమూహం అంతా చూస్తూ ఉంది, మౌనంగా నిలబడ్డాడు. పిలాతు ప్రశ్న వేసినా కానీ ప్రభు మౌనంగా ఉన్నాడు. అయినప్పుడు కూడా అక్కడ విధేయత చూపిస్తున్నాడు. ఒకవేళ ప్రభు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు, కానీ నీ కొరకు నా కొరకై ఆయన మనసు మార్చుకున్నాడు, తన స్వరూపమును మార్చుకున్నాడు, తన మన కొరకై తన యొక్క క్రయాన్ని చెల్లించడానికి ఆయన మనసు మార్చుకున్నాడు. ఆయన మార్పు చెందాడు. ఎందుకొరకు? పాపము చేయబడినటువంటి నీవు నేను, పాపమందు నిలిచినటువంటి నీవు నేను, పాపానికి జీతము మరణం పొందవలసిన నీవు నేను, నా పాపముల కొరకై ఆయన శాంతికరమై ఉన్న దేవుడు, పాపములను విమోచించడానికి కొరకై ఆయన శిలువకు అప్పగించబడినప్పుడు నిజంగా శిలువ పొందవలసింది మనం, శిక్ష పొందవలసింది మనం, మరణం పొందవలసింది మనం. ఏ పాపం మెరుగినటువంటి ఆయన విధేయత చూపినప్పుడు బంట్రోతులు ఆయన ముళ్ళ కిరీటం కొట్టారు, ఆయన మీద శిలువ మోశారు, ఆయన్ను కొరడాలతో కొడుతూ వచ్చారు. మరి గోల్గాతు కొండకు ఆయన శిలువను మోస్తూ వెళ్ళాడు. ఆయన తిరిగి 3 మేకులుగా విడబడుతూ వచ్చాడు. సమాప్తమైందని తన తల వాల్చాడు భూమికి ఆకాశానికి మధ్యలో. ఆయన అంటాడు ప్రకటన గ్రంథములో, ఇదిగో నేను ఏమనంటే అక్కడ ఇదిగో నేను 18వ వచనం, నేను మొదటివాడను. అంటే మొదటివాడంటే ఆత్మస్వరూపైన దేవుడు. మొదటివాడు ఆత్మస్వరూప దేవుడు, సృష్టికర్త, సృష్టినంతా మాట చేత కలగజేసిన వాడు, భూమిని సృష్టిలో సమస్తను వేలాడదీసిన వాడు, మానవాళి కొరకే సమస్తమును కలగజేసినటువంటి ఆ దేవాది దేవుడు ఆయన మొదటివాడు. అంటే నాకు ఎరకగా లేదా నాకు తెలియక ఏది కూడా కలుగలేదు, నేను అందరికంటే ముందున్నవాడను కదా. ఆమె అంటది, నువ్వు యాకోబా దగ్గర నుంచి కొంచెం సమరసిద్ధి అంటాడు. మాట్లాడుతున్నప్పుడు నేను అబ్రాహాము కంటే ముందున్నవాడనంటే ఆమె ఆశ్చర్యపోతుంది. అబ్రాహాం అంటే ముందున్నావా? ఈ బావి ఎవరు బావి? యాకోబు తన కుమారుని ఏశావుకి ఇచ్చిన బావి. అయినా కానీ అందరికంటే ముందున్నవాడిని అంటే ముందున్నవంటే ఆయనకి ఎరక ఏది కూడా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగినవి, సర్వము సమస్తము రవంత మట్టి కూడా ఆయన లేకుండా కలగలేదంట. ఎక్కడ రాబడింది ఆ మాట? సామెతల గ్రంథం చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథం 9 చూడండి, ఒక మాట జ్ఞాపకం వస్తుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు అందుకే ఇది మొదటి వాడను. ఎవరంటే ఆయన మొదటి వాడను, తర్వాత కడపటి వాడను. కడపటి వాడనేనా? చదవండి, చూసి చదివితే బాగుంటుంది ఇక్కడ. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ. ఇదిగో అంటే మరణం లేని దేవుడు, ఆకారం లేని దేవుడు, శరీరము దాల్చలేని దేవుడు,
మానవాళి కొరకై ప్రకృతిలో నశించిపోతున్నాడు, చెడిపోయినటువంటి ఈ లోకములో నిన్ను నన్ను రక్షించడానికి కొరకై ఆయన ఇక్కడ ఏమైనాడు? ఇక్కడ మృతుడైనాడు. ఇక్కడ ఎందుకు మృతుడు కావాలి? ఆయన మరణం పొందితే తప్ప నీకు నాకు జీవము లేదు ఇక్కడ. అందుకనే ఇదిగో నేను మొదటి వాడను, ఉన్నవాడను, ఇదిగో కడపటి వాడను, యుగ సమాప్తుడు సదాకాలం నీతో ఉన్నవాడను. నీ కొరకై నేను శరీరం దాల్చుకున్నాను, దరిద్రుడిగా చేపడ్డాను, నీ కొరకు నేను విధేయత చూపాను, నీ కొరకు పాపముగా చేపడి నిలిచిన వాడిగా ఉన్నాను. నీ కొరకే అందుకే నేనేం పొందుతున్నాను? ఇక్కడ మరణం పొందుతున్నాను. ఇదిగో మృతుడైతే ఇప్పుడు ఎందుకు మృతుడిగా అయినానంటే నిన్ను సజీవ లెక్కలో ఉంచడానికి, నిన్ను సజీవునిగా చేయడానికి కొరకే, సజీవురాలుగా చేయడానికి కొరకై. ఎందుకు రక్తం గార్చాను? నీ పాపం నుండి విమోచించడానికి కొరకై. పాపం ఎరిగినటువంటి ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు పాపిగా చేయబడి రక్తమంతా కార్చాడు. దేవునిలో ఉన్నటువంటి గుణలక్షణాలని కూడా మనం చూస్తున్నాం. ఆ దేవాది దేవుడు శ్రీమంతుడును, అద్వితీయ దేవుడు, సమీపించిన తేజస్సుల దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడి. దీవారాత్రులు దేవదూతలు ఆయన ఘనపరుస్తున్నప్పుడు ఆయన చూడలేక ఆయన మహిమను రెక్కలతో కప్పుకొని మొగాలు ఆయన ఆరాధిస్తున్నటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుడు ఏ మనుషుడు ఆయన చూచి బ్రతకనేరడు. ఆయన అందుకే శరీరం దాల్చవలసి వచ్చింది. ఇప్పుడు కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య నివాసం చేస్తున్నాడు. వాక్య రూపంలో ఉన్నాడు. ఆ వాక్యము శరీరం ధరించుకుంది. ఆయన మన కొరకు శరీరం దాల్చాడు. ఆయన మన కొరకై ఈ పుస్తకం చుట్టలో చుట్టబడినట్టుగా ఈ లోకంలోకి వచ్చాడు. మన కొరకై విధేయత చూపాడు. మన కొరకై తగ్గించుకున్నాడు. మన కొరకై పాపంగా చేయబడిన న్యాయస్థానం నిలబడ్డాడు. మన కొరకై మరణానికి తీసుకుని వెళ్ళాడు. నీ కొరకు నా కొరకై మరణం పొందాడు, తిరిగి లేచాడు. ఇదిగో నేను మృతుడైతిని కానీ యుగయుగములు సజీవుడను. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు. ఈనాడు నీవు నేను కూడా ఆయన విశ్వాసం ఉంచిన మనకు నీతి దేవుడు అనుగ్రహించాడు. ఆయన రక్తం ద్వారా నీ నా పాపాలు క్షమించబడ్డాయి. దేవుడు పాపములో ఉన్నటువంటి నిన్నను పరిశుద్ధులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. దరిద్రుల నుండి మనలను యేసుప్రభువులో మనల్ని ఐశ్వర్యులుగా చేశాడు. మనలను దేవుడు ఆ మరణం నుంచి తొలగించాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు లేకుండా చేశాడు. ఇప్పుడు మనల్ని జీవింపచేశాడు. మనం జీవిస్తున్నామంటే కారణం ఆయన మృతుడైతేనే కానీ నీకు నాకు జీవం లేదు. ఇది మనం జ్ఞాపం చేసుకొని ఉదయకాల సమయంలో ఆయన గుణలక్షణాలు ఎరిగినటువంటి నీవు నేను, ప్రభువా నేను ఒకప్పుడు ఎట్లా ఉంటుంది, నా స్థితి ఏంటి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, నా బంధుత్వం ఏంటి, నేను తిరిగిన తిరుగుడేంటి, ఈనాడు ఈ రీతిగా ఉన్నానంటే నా దేవా యెహోవా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను. నా కుటుంబము ఏ పాటిది ప్రభువా, నీ ప్రజలకు చేర్చావు ప్రభువా, ఆరాధించే ప్రజలకు చేర్చావు ప్రభువా. ఆ మాట చూసుకొని మనం ఆరాధనకి వెళ్దాం. చూడండి, కీర్తన గ్రంథము 116వ కీర్తనలో మాట చదువుకొని మనము ఆరాధనకి వెళ్దాం. 116వ కీర్తనలో ఇక్కడ కీర్తనకాడ మాట పలుకుతున్నాడు. 116 కీర్తన 14వ వచనం అందరూ చదువుదాం. 116 అధ్యాయము 14 అందరూ చదువుదాం. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరినీ నేను. కాబట్టి యెహోవాకు నా మొక్కుబళ్ళు ఏడ చెల్లించాలి? మొక్కుబళ్ళు ఇంట్లోనా? ఆయన ప్రజలు ఎక్కడున్నారు? ఆయన ప్రజలు ఇక్కడ ఉన్నారు, బేతేల్లో ఉన్నారు. ఆయన ప్రజలు పరిశుద్ధులైన వారు, ఆయన ప్రజలు ప్రత్యేకించబడిన వారు, ఆయన ప్రజలైన రక్తం చేత కొనబడిన వారు, తన రక్తం చేత కొనబడినటువంటి సంఘం. అందుకే ఇక్కడ ప్రత్యక్షత మనకు ప్రత్యేకంగా ఇవ్వబడింది. దేవుడు మనకిచ్చినటువంటి సారు సంఘములో దేవుడు మనల్ని ఉంచాడు. అందుకనే మనం దేవునింటికి వచ్చాం. ఎందుకు వచ్చాం దేవునింటికి? ఆయనను ఆరాధించకొచ్చాం. ఎక్కడ ఆరాధించాలా? ఆయన ప్రజల మధ్యనే రక్షణ పాత్రల చేత పుచ్చుకొని యెహోవా నామమున మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ఇతరులు చేస్తున్నప్పుడు ఆమెన్ అనేటట్లుండాలి. మనం చాలాసార్లు బైబిల్ పెట్టి బయటికి వెళ్ళిపోతాం. ఇతరులు చేసే ఆరాధనలు ఏకీపించడం లేదు. ఆత్మీయత లేని వారము, దేవుని ప్రేమించలేని వారము, దేవుడు అంటే ఇష్టం లేని వారము. అందుకనే బైబిల్ పెట్టేసి ఇతరులు ఆరాధన చేసి అంతా బయట తిరుగు. మళ్ళీ ఏమనుకోద్దండి, ఇది హెచ్చరిక. ఎందుకంటే ఆయన ప్రజలు ఎదుటని నేను నా మృక్కుబళ్ళు. ఇతరులు చేసే ఆరాధన మనం విని ఏం చేయాలా? ఆమెన్ అనాలా. ఎందుకంటే వీరు ఎంత మాత్రం దేవుని ఆరాధిస్తున్నారో ఆత్మీయత కనపడుతుంది ఇక్కడ. ఏదో బాగా ఆరాధన చేసినా ఇప్పుడు బయట కాలర్ ఎగేసుకొని పోయి అట్లా చెట్టు కింద నిలబడి పెట్టుకుని, ఇది దేవుడు ఇష్టపడేది కాదు. ఏంది చూసేది? నువ్వు లేచిపోద్దు, ఏదైనా అవసరం ఉంటే పోయి వచ్చి కూర్చో. ఇతరులు చేసే ఆరాధనలో మనం ఏం చేయాలి ఇక్కడ? అదే సాధు సంఘం అంటాం దీన్ని. అదే ప్రజల గుంపు, పరిశుద్ధుల గుంపు అంటాం. దేవుడు చేసిన మేలను ఇతరులు చేస్తున్నప్పుడు ఆరాధించినప్పుడు ఆమెను అనకుండా దేవుడిని ఎట్లా నువ్వు కనపరుస్తావు? నా మటు నేను చేసి వెళ్ళిపోయానంటే కాదు అది. కాబట్టి వద్దు అట్లా. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉంటే నువ్వు లేచి వెళ్ళవు. నిజంగా దేవుని ప్రేమిస్తా అంటే నువ్వు లేచి వెళ్ళిపోవు. నువ్వు దేవుని ప్రేమించలేదంటే నీకు నిలకడ లేదు. కాబట్టి నిన్ను ఎవరు కూడా బాగు చేయలేరు. ఒకవేళ దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే చివరి వరకు కూర్చో. ఇతరులు చేసే ఆరాధన విను. ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వారి ఆత్మీయత స్థితిని దేవునికి అంగీకారమా ఆమెన్ అనేటట్లా అన్నప్పుడు దేవునికి ఇశ్రాయేలు చే స్తుతుల మీద ఆయన ఏమవుతాడంటే ఇక్కడ ఆశీర్వాదం ఎత్తాడు. దేవుడు నీ ద్వారా తృప్తి పొందుతాడు, నీ ద్వారా సంతోషిస్తాడు. అప్పుడు దేవునికి మనం ఇక్కడ సింహాసనం ఏర్పడుతుంది. ఆ సింహాసనం అనేది బల్ల పరిశుద్ధపరచబడుతుంది. మనుషుల చేత చేయబడిన అది పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడే మన ఆత్మీయత వెలిగించబడతాయి. లేకపోతే ఎక్కడో తిరిగి వచ్చి మళ్ళీ బెల్లలు ఎట్లా చేతితే ఎట్లా ఆత్మీయత గుడితనంలో ఉంటాం. జ్ఞాపం చేసుకో. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఆయన ఏమైనాడు? నీ కొరకు నా కొరకై తను మార్పు లేని దేవుడు ఎట్లా తన మనసును మార్చుకొని, తన స్వరూపను మార్చుకొని, తన శరీరాన్ని ధరించుకొని, ఏ రీతి తనను తగ్గించుకొని, తను ఎట్లా విధేయత చూపి, ఏ రీతిగా పాపం మెరిగిన ఆయన మన యందు నీతి అగినట్టుగా అతడు పాపిగా చేయబడి మన కొరకే మృతి పొంది తిరిగి లేచి యుగ సంవత్సరం సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి నమ్మదగిన దేవుడు. జ్ఞాపం చేసుకొని నీ కొరకు దేవాదేవుడేంటి అంతగా తగ్గించుకొని, అంతగా దీనుడిగా దరిద్రుడు చేయబడితే ఆయన ఎట్లాగా ప్రేమించాలి ఒకసారి జ్ఞాపం చేసుకో. నా యాత్ర జీవితంలో ఏనాడు కూడా మందిరాన్ని ఆదివారం ఇప్పుడు విడిచిపెట్టలే. ప్రారంభ దినాలు మొదలుకొని ఇంతవరకు ఎప్పుడు కూడా ఆదివారం ముందే వెళ్ళింటాం మందిరంలోనికి. ఎవరు చెప్పమని మాట్లాడకపోయిన దేవుని ఇంట్లో శ్రద్ధ కలిగి ఉండేవారం. దేవుని అట్లా ప్రేమించాం. ఎవరైనా మాట్లాడితే కాదు, మనకు ఎవరు మాట్లాడకపోయినా దేవుని ఇంట్లో ఏ పని చేసినా దేవుని ఆరాధించినట్టుగా, చాపలేసినా ఆరాధించినట్టుగా, మైక్ సెట్ విన్నా ఆరాధించినట్టుగా మనము మన ఇష్టానుసారంగా ఉండి మన బుద్ధి పుట్టినప్పుడు వచ్చే అది కాదు. కాబట్టి ఇది గమనించు. ఈ ఉదయకాల సమయంలో ఇది నువ్వు తీర్మానం చేసుకో. ప్రభువా ఈ 6 నెలల నుంచేనా ప్రభువా నేను తీర్మానం చేసుకుంటా, నేను నా దేవుని మందిరంలో నేను ఘనపరుస్తా, నువ్వు చేసిన మేలను బట్టి నిత్యము నీ సన్నిలోనే కనపడతా ప్రభువా అని మనం తీర్మానం చేసుకొని ఇతరులు చేసే ఆరాధన మనం ఏకీపించి ఏం చేయాలా? ఆమెన్ అనాలా. సన్నగా అనొద్దండి. ఆమెన్ ఎట్లా అనాలి? ఆమెన్ అంటే బయట కొట్లాడేటప్పుడు చూస్తాం ఎట్లంటారు, అట్లా కొట్లాడదు తెలుసా? ఆడు వినపంటే 4 గేరుకి ఏమో ఆ గేరు లేని శబ్దాలంటే ఏందమ్మా ఆ అమ్మకు గలాడబడిందంటే ఎవరు కూడా జుట్లు పట్టి గట్టిగా కేకలని ఆ 4 ఇళ్ళకి ఇది పడతాయి. ఆరాధన మాత్రము ఆ లాస్ట్ ఆ మేరక కూడా వినపడకుండా ఆరాధన చేస్తుంటాడు. వినపడుతుంది అక్కలకి నువ్వు చేసే ఆరాధన, ఆయనకు కూడా వినపడలేదంటాను చూడు. అంటే మీరు గట్టి చేయలేదు ఆరాధన, గట్టి చేయాలి ఆరాధన దేవుని మెన్ అనాల లాస్ట్లో. అరే ప్రభుని మనం ఆరాధిస్తాం. అందరు కూడా లేచి నిలబడి పాట సంఖ్య 85 మొదటి 2 చరణాలు పాడతాము. క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్త
సండే స్కూల్కి వెళ్ళే సండే స్కూల్ టీచర్ ఆరాధన చేయండి. తర్వాత ఒకరు మరి పోయిన వారంలో చేయని వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆరాధించే సమయంలో అటు ఇటు చూడొద్దు, లేచి వెళ్ళొద్దు. అత్యవసరమైన పని ఉంటే తప్ప వెళ్ళి రండి. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత మరలా పాట పాడుతున్న సమయంలో మీ అవసరాలు తీర్చుకోవచ్చు. చేయండి. మందిరం లోపల ఉన్న వాళ్ళు చేయండి, తర్వాత బయట ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తాం. పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన దేవా, జాలి కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన నీ పాద సన్నిధిలో దేవా, మరి నీ ప్రజలందరి ఎదుట మీరు నా జీవితంలో చేస్తూ వచ్చినటువంటి ప్రతి మేలును ఉపకారములను తలపోసుకొని మీ ఘనమైన అమూల్యమైన నామమును స్తుతించి ఆరాధించిన నిమిత్తము నాకు ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు ఏమైంటున్నారో తెలియజేస్తూ వచ్చారు. మరి నిజంగా మీరు శ్రీమంతుడు దేవా, మరి అద్వితీయుడైనటువంటి దేవుడవు, సర్వాధిపతివి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అయినటువంటి దేవుడవు, సమీపింపరాని తేజస్సులో దేవా, మరి అమరత్వం కలిగిన వారుగా దేవా, మరి ఎవరునూ మిమ్మల్ని చూడలేనటువంటి వాడుగా ఆత్మస్వరూపైనటువంటి దేవుడవని దేవా మరి తెలియజేస్తూ వచ్చిన మాట ప్రకారం అంత గొప్ప దేవుడవు దేవా. మరి మనుషులు ఎవరు కూడా మిమ్మల్ని చూడలేరు, చూచి ఉండలేదు, అంత గొప్ప దేవుడవు. అయితే దేవా, మరి నా నిమిత్తమై దేవా, మరి నన్ను పాపం నుంచి విడిపించి విమోచించి నిమిత్తమై దేవా, మరి ఏ పాపం ఎరిగినటువంటి మీరు దేవా, మరి నా నిమిత్తమై తండ్రి పాప శరీరాకారాన్ని ధరించుకోవడానికి ఇష్టపడతా వచ్చారు. అంత మాత్రమే కాదునైనా తండ్రి, మరి సత్రంలో స్థలం లేనందువలన పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి